విలేజర్స్ మీరు అందరూ అక్కడ కూర్చోండి, ఆ చైర్స్ లో కూర్చొని పోండి, అందరూ ఆ చైర్స్ లో కూర్చొని పోండి. హృదయపూర్వక స్వాగతం మరియు ఆహ్వానం. గ్రామ అభివృద్ధి అవగాహన కల్పించడం ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం మన విద్యాలయంలో నిర్వహిస్తున్నాము. ఒక అద్భుత వేడుక. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మన విద్యాలయ ప్రధానాచార్యులు గారు శ్రీ యదునందన గారిని మరియు వరిష్ట ఉపాధ్యాయులు శ్రీ ఆదినారాయణ సార్ గారిని మరియు వేలేరు గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న మాజీ సర్పంచ్ గారు శ్రీ శ్రీనివాసరావు గారిని నేను ఇప్పుడు సభ్యులందరూ కూడా వేదికపై రావాలి. గ్రామ సభ సభ్యులందరూ కూడా వేదికపై అందరినీ ఆహ్వానిస్తున్నాను. సర్పంచ్, ఉప సర్పంచ్ మొదలైన వారందరూ కూడా వేదికపై రావాలి. ఈరోజు అతిథి గారు శ్రీనివాసరావు గారు, ఇంకా నా తోటి ఉపాధ్యాయ విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పేరు పిలుస్తాను. సర్పంచ్గా యాక్ట్ చేస్తున్నాడు పి సాయి ధనుంజయ్. పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నాడు, 11th క్లాస్. వార్డు మెంబర్ హెల్త్ అండ్ శానిటేషన్. వి చందు వెంకట ఆదిత్య, 9th క్లాస్, వార్డు మెంబర్ అగ్రికల్చర్. ఎస్ మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం పులకితయామిని పుల్లకుసుమిత సుమదరశోదాం వరదాం మాతరం వందే మాతరం వందే నమస్కారం. వేసవి తెల్లవారుజామున మేల్కొంటుంది. ధైర్యం మరియు కరుణతో నిండిన గ్రామం. ఇక్కడ రైతులు భూమిని సాగు చేస్తారు, మహిళలు మార్గనిర్దేశం చేస్తారు మరియు యువతమైన రేపటి. ఈ రోజు గ్రామ సభ సమావేశం అవుతుంది. బాధ్యతగా కాదు, ప్రజాస్వామ్య వేడుకగా. ముందుగా ఈరోజు సాయంత్రం 6:30కు గ్రామ పంచాయతీ స్థలమున గ్రామ సభ జరుగుతుంది. దానికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. తెల్లవారుజామున మేల్కొంటుంది. ధైర్యం మరియు కరుణతో నిండిన గ్రామం. ఇక్కడ రైతులు భూమిని సాగు చేస్తారు,
మహిళలు మార్గనిర్దేశం చేస్తారు మరియు యువత ప్రకాశవంతమైన రేపటి గురించి కలలు కంటారు. ఈ రోజు గ్రామ సభ సమావేశం అవుతుంది, బాధ్యతగా కాదు, ప్రజాస్వామ్య వేడుకగా. ముందుగా సర్పంచ్ రమేష్ గారు మాట్లాడతారు. నా తోటి పౌరులు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు జరగబోయే సభ సమావేశం కాదు, ఇది మన ఐక్యత మరియు మన ముందుకు సాగే మార్గం. కాబట్టి దీనిని ఆశ మరియు నిజాయితీతో ప్రారంభిద్దాం. ఉప సర్పంచ్ మెంబర్లు వచ్చారు. గ్రామంలోని పెద్దలు, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ అధికారులు, మహిళా ప్రతినిధులు మరియు బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు వచ్చారు. ఈ రోజు ప్రతి పౌరుడి స్వరం వినిపించాలి. ముందుగా గ్రామ కార్యదర్శి గారు నేటి ఎజెండా చదువుతారు. ఈరోజు అజెండా: పరిశుభ్రత మరియు ఆరోగ్యం, నీరు మరియు పారిశుద్ధ్యం, విద్య మరియు ఉపాధి, అవినీతి మరియు సుపరిపాలన, మహిళా సాధికారత, వ్యవసాయం మరియు పర్యావరణం, స్థిరమైన అభివృద్ధి, సామాజిక న్యాయం మరియు సంక్షేమం. గౌరవనీయులైన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, నాతోటి సభ్యులందరికీ నమస్కారం. మా డ్రైన్లు ప్రతి వారం పొంగిపోతున్నాయి, పాఠశాల వెనకాల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి, మనకి ఎంతో అవసరమైన పొలాలు ప్లాస్టిక్తో కప్పబడి ఉన్నాయి. ఇది కొనసాగకూడదు. దీనికి పరిష్కారం అంటూనే లేదా? గ్రామసభ సభ్యులందరికీ నమస్కారం. పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తే వ్యాధులు వ్యాపిస్తాయి. నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి. డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీనివలన పిల్లలు అనారోగ్య పాలవుతున్నారు. పరిశుభ్రత అనేది ప్రభుత్వ పని మాత్రమే కాదు, అది ప్రతి గ్రామస్తుడి యొక్క విధి. స్వచ్ఛ గ్రామమే ఆరోగ్య గ్రామం. ఆరోగ్యాధికారి గారు చెప్పినట్టే మనం గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధులు దూరం అవుతాయి. కావున నేటి నుండి ప్రతి ఆదివారం శుభ్రపరిచే దినంగా ఉండిపోతుంది. స్వయం సహాయక సంఘాల మహిళలు దీన్ని పర్యవేక్షించబోతున్నారు. మేము స్వచ్ఛ కమిటీలను ఏర్పాటు చేస్తాము. ప్రతి మహిళ తన వీధి బాధ్యతను తీసుకుంటుంది. సభా సభ్యులకు నా నమస్కారములు. మేము పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల దగ్గర హ్యాండ్ వాష్ కార్ను కూడా ప్రారంభిస్తాము. మేము మా చిన్నప్పుడు ప్రతి వేసవి సెలవులో ఆలయాన్ని శుభ్రం చేసేవాళ్ళం. అలాగే ఆలయ నీళ్ళ ట్యాంక్ శుభ్రం చేసేవాళ్ళం. ఆ స్ఫూర్తిని తిరిగి తీసుకువద్దాం. వేసవిలో బావులు ఎండిపోతున్నాయి. మహిళలు ఎంతో దూరం వెళ్ళి త్రాగునీరు తెచ్చుకుంటున్నారు. కుళాయి నీళ్లు కూడా ఉప్పగా మారిపోతున్నాయి. సభకు నమస్కారం. పిల్లలు మధ్యాహ్నం సమయంలో నీటి కోసం ఏడుస్తున్నారు. మేము కుండలలో నిల్వ చేస్తున్నాం, కానీ మధ్యాహ్నం నాటికి అవి అయిపోతున్నాయి. మీరు ఏదో ఒక పరిష్కారం చూపించండి కలెక్టర్ గారు. పిల్లలు మధ్యాహ్న సమయంలో నీటి కోసం ఏడుస్తున్నారు. మేము కుండలలో నిల్వ చేస్తున్నాము, కానీ అవి మధ్యాహ్నం నాటికి అయిపోతున్నాయి. మీరే ఏదో ఒక పరిష్కారం చూపించండి కలెక్టర్ గారు. మీ సమస్యను మేము దృష్టిలో పెట్టుకుని ప్రతి అంగన్వాడీ కేంద్రం దగ్గర మరియు ప్రాథమిక పాఠశాల దగ్గర మరియు ప్రతి పంచాయతీ కార్యాలయం వద్ద కూడా వాటర్ ప్యూరిఫికేషన్ ట్యాంకులు మరియు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర మరియు ప్రభుత్వ కార్యాలయం దగ్గర ఇంకిడి గుంతలు కూడా ఏర్పాటు చేస్తారని మాటిస్తున్నాం. గృహనీటి ట్యాంకులు మరియు ఫిల్టర్లు నిర్మించడానికి సూక్ష్మ రుణాలు అందిస్తాము. ప్రజలకు కలిగే నీటి కష్టాల గురించి తెలుసుకుందాం. ఈ సమస్యను పరిష్కరించాలి అంటే నీటిని వృధా చేయకుండా నిలపగలగాలి. నీటిని నిలిపి భవిష్యత్తును కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాట్లాడతారు. హృదయపూర్వ నమస్కారములు. ఎరువుల ధర ఎక్కువగా ఉంటుంది, వర్షపాతం తక్కువగా ఉంటుంది మరియు మార్కెట్లో రోజు రోజుకి ఎరువుల ధర పెరిగిపోతూ ఉంటుంది. మా లాంటి రైతులు ఎంత కష్టపడినా వారికి కష్టానికి తగిన ఫలితం రాక అప్పులు చేస్తున్నారు. మార్కెట్లు, సరసమైన ధరలు మరియు పంట బీమా, రైతు బీమాలు అవసరం. ఎండి కార్యాలయం ద్వారా ఈ మండి యాక్ట్స్ ను ప్రవేశపెడతాం. అలాగే ఇందులో మధ్యవర్తులు ఎవరు ఉండరు. అలాగే భూసార పరిరక్షణ కేంద్రాలను మరియు సేంద్రియ వ్యవసాయ శిక్షణను వచ్చే నెల నుంచి ప్రారంభిస్తారని మాటిస్తున్నాను. మీనాక్షి గారు, మా స్వయం సహాయక సంఘం మహిళా రైతులకు బయో ఎరువులు మరియు వర్మీ కంపోస్ట్ తయారీలో సహాయం పడతామని మాటిస్తున్నాం.
అందరికీ నమస్కారం. స్థిరమైన వ్యవసాయం మాత్రమే నేలను కాపాడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వరి కోత కోయగా మిగిలిన కంకులను తగలబెట్టడం ఆపండి. పచ్చదనం పెంచితేనే భవిష్యత్తు సురక్షితం. శిక్షణ గురించి యూత్ వార్డ్ సభ్యులు రాకేష్ గారు మాట్లాడతారు. మన యువత నగరాలకు ఉద్యోగాల కోసం వెళుతున్నారు. అందులో కొందరు నిరుద్యోగులుగానే వస్తుండగా మరికొందరు తిరిగి రావడం లేదు. మనం వీళ్ళందరికీ మన ప్రాంతాల్లోనే స్థానిక ఉపాధి అవకాశాలను కల్పించాలి. టైలర్ రాణి గారు, నేను టైలరింగ్ నేర్చుకున్నాను, కానీ యంత్రాలు కొనలేను. అందువల్ల పంచాయతీ వారు మాకు మద్దతు కల్పిస్తే మేము మరో 10 మంది మహిళలకు ఉపాధి కల్పించగలం. మరియు పిఎంఈజీపీ కింద రుణాలు అందుబాటులో ఉన్నాయి. పంచాయతీ ద్వారా దరఖాస్తు చేసుకోండి. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ అక్షరాస్యత కోసం ప్రతి ఊరిలోనూ విలేజ్ స్కిల్ సెంటర్స్ను ప్రారంభిస్తాము. ఉపాధి ఉన్న చోటే స్థిరత్వం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగిస్తామని మాట ఇస్తున్నాము. టైలర్ రాణి గారు, గ్రామంలోని మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించి వారికి ఉపాధి కల్పించే విధంగా చూడాలి. ఎస్హెచ్జి అధ్యక్షురాలు మీనాక్షి గారు, మేము 25 మంది మహిళలకు పర్యావరణ అనుకూల ప్లేట్ల తయారీలో శిక్షణ ఇచ్చాము. మీ అందరి మద్దతుతో మేము వాటిని మండలం అంతటా అమ్ముతాము. ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము. పరిపాలన గురించి జర్నలిస్ట్ మనోజ్ గారు మాట్లాడతారు. సగం పూర్తయిన రోడ్లు, వీధి లైట్లన్నీ పాడైపోయింది, కానీ బిల్లులన్నీ కరెక్ట్గా అన్నీ సరి చేస్తారు. అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులంతా ఎక్కడికి పోతున్నట్టు ప్రెసిడెంట్ గారు? జర్నలిస్ట్ గారు జాగ్రత్తగా వినండి. మేము ఖర్చు చేసే ప్రతి రూపాయి మా పంచాయతీ బోర్డులో ప్రదర్శించబడుతుంది. అంతేకాదు మా పంచాయతీ ఖాతాలు ఆన్లైన్లోకి వస్తాయి. వాలంటీర్ లక్ష్మణ్ గారు, సుపరిపాలనలో పారదర్శకతను డిమాండ్ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి మనం జనతా లెడ్జర్ను ప్రవేశపెడదాం. దానిలో మనం ప్రజలకే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మరియు దాని ఉపయోగం అందరికీ తెలిసేలా ఉంటుంది. వర్ధిల్లుతుంది. న్యాయం నిలిస్తేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వ అధికారుల నిజాయితీని పరిశీలించి న్యాయం వర్ధిల్లేలా చేస్తానని హామీ ఇస్తున్నాను. బాగా చెప్పారు మేడం. నిజాయితీ గల పాలన అనేది ఒక కళ కాదు, అది ఒక బాధ్యత. కాబట్టి ఇక్కడ ఉన్న అందరం కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడిపించి వేలేరు గ్రామాన్ని ఒక అందమైన ఆదర్శ గ్రామంగా నడిపిస్తారనుకుంటూ కోరుకుంటున్నాను. మహిళల సాధికారత మరియు భద్రత గురించి వార్డు సభ్యురాలు సీతా గారు సరైన వెలుతురు లేదు. అందువల్ల మహిళలు రాత్రిపూట భయంతో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ పరిస్థితి మహిళలకు ఏమాత్రం సురక్షితం కాదు. మరియు గ్రామంలో పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కావున పబ్లిక్ టాయిలెట్ల సంఖ్యను పెంచాలని కోరుకుంటున్నాను. స్వయం సహాయక సంఘాల మహిళలు వీధి దీపాలు మరియు పారిశుద్ధ్య ఒప్పందాలను నిర్వహిస్తారు. ఇంకా పబ్లిక్ టాయిలెట్ను కూడా నిర్మిస్తారు. ఉప సర్పంచ్ సభ్యత. దీనికోసం మేము పోలీసుల సహకారంతో ప్రత్యేక మహిళా భద్రతా డెస్క్ను సృష్టిస్తున్నాం. ఈ డెస్క్ని మహిళా పోలీస్ ఎస్ఐ రేఖ గారు అధికారం వహిస్తున్నారు. ప్రతి మహిళ స్వేచ్ఛ ఇంకా సురక్షితంగా ఉంటేనే మన గ్రామం గౌరవం నిలుస్తుంది. అందరికీ నమస్కారం. అవును మేడం, ఫిర్యాదు పెట్టే మరియు గస్తీ ఈ వారం ప్రారంభమవుతాయి. భద్రత అందరి హక్కు. విద్యలో అంతరాయాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చాలా మంది బాలికలు ప్రాథమిక విద్య తర్వాత చదువు మానేస్తున్నారు. బాలికల విద్యే ఊరి భవిష్యత్తుకు తొలిమెట్టు. సభకు నమస్కారం. అవునండి ప్రియా గారు, మీరు చెప్పింది అక్షరాల సత్యం. ఈ కాలంలో పిల్లలందరూ చదువులు మానేస్తున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు చదివిద్దామనుకుంటే పిల్లలు మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. అందుకనే టీచర్గా మేము వయోజన అక్షరాస్యత తరగతులను అలాగే గ్రంథాలయాలను అందరి పిల్లలకి కల్పిస్తాము. నేటి పిల్లలే రేపటి భవిష్యత్తు. ధన్యవాదాలు. మనం పోషకాహారాన్ని మరియు విద్యను అనుసంధానించాలి. బాలబాలికలకు పౌష్టికమైన ఆహారము కల్పిస్తాము. ఆరోగ్యకరమైన పిల్లలు బాగా నేర్చుకుంటారు. ఉపసరికి వెలుగు. చదువుకున్న స్త్రీకి తన కుటుంబాన్ని విద్యావంతులుగా మార్చే శక్తి ఉంటుంది. ప్రతి అమ్మాయి పాఠశాలకు వెళితే గ్రామం ముందుకు నడుస్తుంది. వచ్చే గ్రామ సభ నాటికి పాఠశాల అటెండెన్స్ 100% ఉండేటట్లు చేస్తాము. వేలేరు గ్రామ ప్రజలను అక్షరాస్యులుగా చేసి గర్వపడేలా చేద్దాం. పర్యావరణం, స్థిరమైన అభివృద్ధి మరియు విపత్తులు ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నాయి. ప్లాస్టిక్ చెత్త కాలువల్లో మరియు
పొలాలను మూసేస్తుంది మరియు నేలకోట పెరుగుతుంది. చిత్రగారు నిర్వహణ, చెట్ల పెంపకం, వాటర్ షెడ్ నిర్వహణ మరియు అవగాహన ప్రచారాలు అత్యవసరం. వేలేరు గ్రామంను ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం. మన గ్రామంలో ఈ మధ్య వరదలు ఇంకా తుఫాన్లు బాగా పెరిగిపోతున్నాయి. మనకు అత్యవసర ఆశ్రయాలు, సహాయ దుకాణాలు మరియు తరలింపు ప్రణాళికల అవసరం ఎంతో ఉంది. దీనిపై గ్రామ సభ వారు స్పందించాల్సిందిగా కోరుతున్నాను. సతీష్ గారు, ఈ రోడ్లు దెబ్బతున్నాయి. దీనివల్ల వర్షాకాలం రాకముందే మురికి కాలువలు తొలగిస్తాం మరియు వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలకు మరమ్మతులు చేస్తాం. దుర్బలమైన ఇళ్లను వరదల్లో కొట్టుకుపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. కావాల్సిన సదుపాయాలు అందిస్తామని గ్రామ సభ సభ్యులందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను. మనం భవిష్యత్తుని సురక్షితంగా ఉంచుకోగలం. స్వచ్ఛంద సేవకులు మొక్కలను నాటుతారు, పర్యావరణాన్ని రక్షిస్తారు. విభజన మరియు బయో కాంపోస్టింగ్ కు నాయకత్వం వహిస్తారు. మరియు పారిశుద్ధ్యం గురించి ఆరోగ్య అధికారి సునీత గారు మాట్లాడతారు. ప్రతి వర్షాకాలంలో మరియు శీతాకాలంలో దోమల బెడద ఎక్కువ అవుతుంది. దీని వలన మలేరియా మరియు డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. ఊరిలో దోమతెరలు, సరైన ఆరోగ్య వ్యవహారం ఇంకా ఇతర అవసరాలు కూడా ఇప్పటికీ సరిగ్గా లేవు. దీన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాము. ఒకసారి నిర్వహించే ఆరోగ్య శిబిరాలు, పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు వైద్య పరీక్షలు చేస్తాము. పోషకాహార తోటలు పెంచుతాము. అవి అంగన్వాడీలు మరియు పాఠశాలలకు కూరగాయలు అందిస్తాయి. సభకు నమస్కారం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఆరోగ్యమే మన నిజమైన సంపద. ప్రతి వార్డులో ప్రథమ చికిత్స వస్తు సామాగ్రికి మా పంచాయతీ నిధులు సమకూరుస్తుంది మరియు నివాసితులకు అత్యవసర సంరక్షణలో శిక్షణ ఇస్తుంది. నిరక్షరాస్యత గురించి వార్డు సభ్యురాలు ప్రియా గారు మాట్లాడతారు. ఇప్పటికే చాలా మంది పిల్లలు చదువు మానేస్తున్నారు. ఇది తీవ్రంగా స్పందించాల్సిన విషయం. దీన్ని దృష్టిలోకి తీసుకోవాల్సిందిగా పంచాయతీ వారిని కోరుతున్నాను. అలాగే వారికి సరైన లైబ్రరీలు మరియు ప్రయోగశాలలు లేవు. ప్రతి వార్డులో వారానికి 2 సార్లు వయోజన అక్షరాస్యత తరగతులను నిర్వహిస్తాము. అలాగే నెమ్మదిగా నేర్చుకునే పిల్లలందరికీ కూడా సాయంత్రం పూట ట్యుటోరియల్స్ ను ఏర్పాటు చేస్తాము. పాఠశాలలో ఉన్న అటెండెన్స్ ను పర్యవేక్షిస్తాము. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తాము. సమగ్రపరచడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన భోజనం అభ్యాసాన్ని మెరుగుపరుస్తుంది. ఉప సర్పంచ్ మంచి సౌకర్యాలు ఉంటేనే పిల్లలు బాగా చదువుకుంటారు. కాబట్టి ప్రతి పాఠశాలలో శుభ్రమైన గదులు, త్రాగునీటితో పాటు గ్రంథాలయాలు, ప్రయోగశాలలు కూడా ఉండేలా చేస్తామని మాట ఇస్తున్నాను. మరియు టెక్నాలజీ గురించి ఐటీ ఆఫీసర్ శ్రావణ్ గారు మాట్లాడతారు. ఇంటర్నెట్ యాక్సెస్ చాలా పరిమితంగా ఉంది. మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ లేదు. దయచేసి బ్యాంకు వారు మాకు మద్దతు ఇస్తే మారుమూల ప్రాంతాలకు మేము కనెక్టివిటీ ఇస్తాం. మరియు కమ్యూనిటీ హాల్లలో వైఫై హాట్స్పాట్ ఏర్పాటు చేస్తాము. గ్రామస్తులందరికీ యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ మరియు గవర్నమెంట్ ఫామ్లపై శిక్షణ ఇస్తారు. సమస్యలు మరియు జవాబుదారితనం కోసం అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. సంస్థ గురించి వ్యవస్థాపకురాలు మీనాక్షి గారు మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్ మరియు హస్తకళలను కూడా ప్రారంభించవచ్చు. పర్యావరణానికి అనుకూలమైన చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు మేము నెలవారీ మార్కెట్లను ప్రతిపాదిస్తాము. నమస్కారాలు. మనం కామర్స్ ద్వారా గ్రామాన్ని మరియు నగర కొనుగోలుదారులను అనుసంధానించవచ్చు. దీనివల్ల నాలాంటి వ్యాపారులకు సహాయం దొరుకుతుంది. న్యాయం గురించి పోలీస్ ఎస్ఐ రఘురామ్ గారు మాట్లాడతారు. కుక్కలు మరియు దొంగతనాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై భద్రతా చర్యలు తీసుకుని దొంగతనాలను అరికడతామని నేను హామీ ఇస్తున్నాను. కానీ భద్రత అందరి బాధ్యత. భద్రతా చర్యలు అమలు చేయడానికి కేవలం పోలీసుల ప్రయత్నమే కాదు, ప్రజల సహకారం కూడా అవసరం. మరించబడుతున్నాయి. రోడ్డు మరియు నీటి సౌకర్యానికి ప్రాధాన్యత అవసరం. అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాము. వాటిల్లో ప్రజలకు గృహహింస చట్టాలు మరియు పౌర హక్కులపై కూడా అవగాహన పెంపొందిస్తున్నాము. ఇంకా వివిధ వివాదాలను నివారించడానికి మా సహాయ శక్తులా ప్రయత్నిస్తున్నాము. ఎంతో ఇబ్బందిని కలిగిస్తున్నాయని తెలుసుకున్నాం. ఈ సమస్యని పరిష్కరిస్తాం. అందుకోసం పోలీసులు, పంచాయతీ మరియు
కమ్యూనిటీ ప్రతినిధులతో నెలవారీ సమీక్షలు జరిపి అవసరమైన చర్యలు తీసుకొని ప్రతి గ్రామస్తునికి భద్రత మరియు సురక్షితంగా ఉండేలా చేస్తామని వాగ్దానం చేస్తున్నాను. వ్యవసాయం మరియు వాతావరణ స్థితిస్థాపకత గురించి రైతు నాయకులు మహేష్ గారు మాట్లాడతారు. పంట పొలాలు నాశనం అవుతున్నాయి మరియు మార్కెట్లోకి వెళ్ళి అవసరమైన ఎరువులు తీసుకుందామంటే అవి దొరకవు. సరే, వేరే ఎరువులు తీసుకుందామంటే వాటి యొక్క ఖర్చు మా యొక్క పొలాల్ని అమ్ముకునే రీతిలో ఉన్నాయి. చెప్పినది అక్షరాల సత్యం. మనమందరం రైతులకు సేంద్రియ వ్యవసాయం, విత్తన బ్యాంకులు మరియు పంట మార్పిడిని పరిచయం చేయాలి. అలా చేస్తేనే భూములు సారవంతంగా ఉంటాయి. మొక్కలను నాటండి, నేలను రక్షించండి మరియు నీటి సంరక్షణ అమలు చేయండి. డిజాస్టర్ రిలీఫ్ మరియు రైతు బంధు పథకాలు, కమ్యూనిటీ బీమా పథకాల అవసరం ఎంతో ఉంది. ఇవి రైతులకు ఎంతో మేలు కలిగిస్తాయి. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే రైతులపై ఎరువుల భారం తగ్గడమే కాకుండా పర్యావరణాన్ని కూడా రక్షించిన వారం అవుతాం. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ అందిస్తాం. అంతేకాదు, ధాన్యం నిల్వ చేయడానికి సదుపాయాలు కూడా కల్పిస్తామని మాట ఇస్తున్నాను. మరియు కనెక్టివిటీ గురించి రోడ్ల అధికారి సతీష్ గారు మరియు సీసీ రోడ్లు లేవు. దానికోసం మాకు కొత్త రోడ్లు మంజూరీ చేయమని మన ఎంఓడి గారిని అడుగుతున్నాం. మన గ్రామానికి కొత్త రోడ్లు శాంక్షన్ అయ్యాయి. అలాగే డ్రైనేజీ వ్యవస్థను మరియు బ్రిడ్జికి కావాల్సిన మరమ్మతులను కూడా త్వరగా చేయిస్తానని మాట ఇస్తున్నాను. మరియు సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇక నుండి మన గ్రామ వీధులంతా వెలుగుతో నిండి ఉంటాయి మరియు సౌర ఫలకాలతో విద్యుత్ పెంపొందించవచ్చు. ఇవి పురోగతికి పునాది. మన గ్రామంలో ఎన్నో వీధి లైట్లు పనిచేయడం లేదు. వాటిని రాధేశ్యామ్ ఎలక్ట్రీషియన్ తొందరగా బాగు చేస్తాడని ఆశిస్తున్నాను. శిశు సంక్షేమం మరియు స్వయం సహాయక సంఘాల చొరవల గురించి వార్డు సభ్యురాలు సీతా గారు మాట్లాడడానికి కావాల్సిన ప్రత్యేక అవసరాలను కల్పించాలి మరియు గ్రామంలోని ప్రతి ఆడపిల్ల చదువుకునేలా చూడాలి. వారికి క్రీడలు అలాగే పరిశుభ్రత సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. సహాయక సంఘాలు, సమాభావన సంఘాలు మరియు దర్జీ పని, సూక్ష్మ క్రెడిట్ లాంటి ఇతర శిక్షణా కార్యక్రమాలను అందిస్తాము. మరియు చట్టపరమైన హక్కులు వర్క్షాపు నిర్వహిస్తామని మాటిస్తున్నాం. అన్ని మహిళా కార్యక్రమాలు ఇప్పుడు పంచాయతీ ప్రణాళికలో భాగం. ప్రతి వార్డుకు ఒక మహిళా సాధికారత సమన్వయకర్తగా ఉంటారు. మరియు విపత్తు గురించి రోడ్ల అధికారి సతీష్ గారు మాట్లాడతారు. చేస్తాయి. వర్షాకాలం రాకముందే డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయడానికి మాకు మద్దతునివ్వమని డిఆర్ఓ ఆఫీసర్ గారిని కోరుతున్నాం. వార్డులో అత్యవసర ఆశ్రయాలను ఏర్పాటు చేస్తాము. బియ్యం, నీరు మరియు మందులతో కూడిన రిలీఫ్ కిట్లు సిద్ధంగా ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు వాటిని వాడతాము. మరియు జంతు సంక్షేమం గురించి వెటర్నరీ ఆఫీసర్ కృష్ణ గారు మాట్లాడతారు. చేయడం మరియు పశుగ్రాస బ్యాంకులు ఏర్పాటు చేయబడతాయి. ధన్యవాదాలు. లక్ష్మి గారు వ్యాధి నివారణపై వర్క్షాపులు రైతులకు సహాయపడతాయి. ఈ వర్క్షాపులు పశుపోషణకు అవలంబించవలసిన సరి అయిన పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తాయి మరియు నాణ్యమైన దానా, శుభ్రమైన నీరు, సరి అయిన నివాసం వంటి వాటిపై ఉదాహరణలు ఇస్తాయి. మహిళలు పాలను స్థానికంగా అమ్మవచ్చు మరియు పాల సంఘాలను నిర్వహించవచ్చు. దీనివల్ల ప్లాస్టిక్ పాల వాడకం కూడా తగ్గుతుంది. మరియు పోషకాహార ప్రచారాల గురించి గ్రామ వాలంటీర్ గారు మాట్లాడతారు. పోషకాహార లోపం, దోమల బెడదను ఏ విధంగా అడ్డుకుంటారో మన ఆరోగ్య అధికారి సునీత గారిని అడుగుతున్నాము. ప్రాంతాలలో ఎదుర్కొంటున్న పోషకాహార లోపం, రక్తహీనతను సమర్థంగా ఎదుర్కొంటాము. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను దోమల మందుల ద్వారా తగ్గిస్తాము. మీరు చెప్పిన ప్రతి సమస్యను సమగ్రంగా ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాము. క్రమం తప్పకుండా ఆరోగ్య శిబిరాలు, టీకా డ్రైవ్ మరియు ఐరన్ టాబ్లెట్ల పంపిణీ ప్లాన్ చేస్తాము. ప్రతి ఒక్కరూ తినే ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకుంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మన పంచాయతీ భవనాలలో ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తాము మరియు పిల్లల కోసం కొత్త పాఠశాలలు ఏర్పాటు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. యాక్సెస్ గురించి వార్డు సభ్యురాలు ప్రియా గారు మాట్లాడారు. పాఠశాల తర్వాత తరగతులు మరియు వయోజన అక్షరాస్యత కేంద్రాలు కొనసాగుతున్నాయి.
గ్రామంలో ఉన్న పిల్లలందరికీ కూడా కంప్యూటర్లను అందిస్తాము. అలాగే వర్క్షాప్లను ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నింటిని కూడా ఏర్పాటు చేస్తాము. ఈ గవర్నెన్స్ మరియు టెలిమెడిసిన్ యాక్సెస్ కోసం డిజిటల్ సౌకర్యాలు కల్పించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. నైపుణ్యాలు అందరికీ అవసరం. ఇవి గ్రామాభివృద్ధికి మూల స్తంభాలు వంటివి. కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరికి విద్యతో పాటు డిజిటల్ అక్షరాస్యత కూడా పొందేలా చర్యలు తీసుకొని మన వేలేరు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని మాట ఇస్తున్నారు. నిరుద్యోగం మరియు నైపుణ్య అభివృద్ధి గురించి కరువు పథకం అధికారి రవి గారు మ్యాపింగ్, ట్రైలరింగ్, వడ్రంగి మరియు కంప్యూటర్లో వర్క్షాపులు ఉపాధి కల్పిస్తాము. సభకు నమస్కారం. వ్యవస్థాపకన మరియు కెరియర్ గైడెన్స్ మేము కార్యక్రమాలని నిర్వహిస్తాము. కార్యదర్శి హరీష్ గారు మాట్లాడతారు. కొన్ని ప్రభుత్వ పథకాలు నిర్వహణ లోపం మరియు అవినీతి కారణంగా ఆలస్యం అవుతున్నాయి. స్థాయి ఫిర్యాదుల పరిష్కార కమిటీలు పారదర్శకతను నిర్ధారిస్తాయి. నేను కోరుకుంటున్నాను. చట్టరీత్యా నేరం, వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నేరస్తులను కఠినంగా శిక్షిస్తాం. గౌరవం గురించి సాంస్కృతిక కార్యదర్శి రాధాదేవి గారు మాట్లాడతారు. సంక్రాంతి, ఉగాది, బతుకమ్మ వంటి పండుగలు మరియు జాతీయ పండుగలు గ్రామ ఐక్యతను పెంపొందిస్తాయి. వేలేరు మన వారసత్వం, మన ఆశ, మన శ్వాస, మన గర్వం మరియు మన ధ్యాస. వేలేరు ప్రగతికి చిహ్నం. ఎందరో త్యాగమూర్తుల భూమి. నవోదయ విద్యాలయ, అమ్మ నిలయం, నాడు నేడు, భూదాతల గ్రామం. మన దేశంలో ఆదర్శవంతమైన గ్రామం మన వేలేరు గ్రామం. స్పోర్ట్స్ ఆఫీసర్ అనిల్ గారు మరియు జానపద నృత్య కార్యక్రమాలు యువత భాగస్వామ్యానికి ప్రోత్సహిస్తాయి. నాటకం మరియు వారసత్వ పోటీలు సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తాయి. మన గ్రామానికి ఉన్న గొప్ప సాంప్రదాయాలు, సంస్కృతి మనకు గర్వకారణం. పూర్వం మన పెద్దలు చెట్లు నాటడం, చెరువులను కాపాడడం, పండుగలు జరుపుకోవడం, ఇవన్నీ సుఖానికి, సంతోషానికి తొలిమెట్టయి. గ్రామానికి ఆత్మ. దాన్ని కాపాడడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తాం. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరూ పాల్గొని మన గ్రామాన్ని గర్వపడేలా చేద్దాం. మన సాంప్రదాయం, మన గర్వం, మన భవిష్యత్తు. అభిప్రాయం మరియు పరిష్కారం గురించి అందరూ వార్డు సభ్యుల తరపున సర్పంచ్ రమేష్ గారు మాట్లాడతారు. సమస్యలు మరియు పౌరుల సూచనలతో ఒక జాబితాను తయారు చేస్తాం. మనం ఎప్పుడు ఇలాగే నెలవారీ సమావేశాలు నిర్వహించి ప్రతి సమస్యకు పరిష్కారం ఆలోచించుకున్నాం. అభిప్రాయానికి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎంత పెద్ద సమస్య అయినా ఒక పరిష్కారం ఉంటుంది. ఈ రోజు మనం ప్రతి పౌరుడితో ప్రతిజ్ఞ చేద్దాం. మరియు శుభ్రంగా ఉంచుదాం. మహిళలకు పిల్లలకు మద్దతు ఇద్దాం. అడుగులు పంచాయతీ నిర్ణయాలలో చురుగ్గా పాల్గొందాం. వేలేరు ప్రజలమైన మేము పురోగతి, ఆరోగ్యం, విద్య, పర్యావరణం మరియు సమానత్వం కోసం కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై హింద్. గ్రామస్తుడు ఐక్యత మరియు అంకిత భావంతో పనిచేయడం కొనసాగించాలి. మన గ్రామ ప్రగతి ప్రతి ఒక్కరు చేయాల్సిన వాగ్దానం. జై హింద్, జై గ్రామ సభ, జై వేలేరు. నిజంగా గ్రామాల్లో కానీ ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఇంతమంది సభ్యులు పాత్రలు వహించాలి అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా దృశ్య రూపంలో ప్రదర్శిస్తూ వివరిస్తూ చెప్పినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు. గ్రామసభ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు ముఖ్య అతిథులు ప్రసంగిస్తారు. ముఖ్య అతిథి ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైతు శ్రామిక నాయకుడు, ప్రజానాయకుడు
మాజీ సర్పంచ్ గారు శ్రీ శ్రీనివాసరావు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. చాలా బాగా నిర్వహించారమ్మా మీరు. నిజంగా ప్రతి ఒక్కరికి ఈ దీంట్లో పాల్గొన్నటువంటి టీం సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా బాగా నిర్వహించారు. పర్టికులర్లీ ఆర్గనైజర్ ఎక్కడ తడబాటు లేకుండా చాలా బాగా నిర్వహించావమ్మా. అట్లాగే అందరూ కూడా ఎవరికి కేటాయించినటువంటి పాత్రలని వాళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహించారు. మాన్యం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎవరైతే ఒక టీం ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా ట్యూన్ చేశారు. ప్రత్యేకించి వాళ్ళకి మరీ ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా మీరు ఇక్కడ నిర్వహించారు. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు మేము అక్కడ ఉన్నటువంటి టీచర్ గారు మాట్లాడుకుంటున్నాం. ఒక పంచాయతీ నిర్వహణ బాగుండాలి అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తే కానీ అది ఉత్తమ పంచాయతీ అవుతుంది. తర్వాత పంచాయత్ అనేటటువంటి ఒక లాటిన్ పదం నుంచి, పంచవటి అనేటటువంటి ఒక సంస్కృత పదం నుంచి పుట్టింది పంచాయతీ. పూర్వం 5 సభ్యులు ఒక గ్రామంలో ఉన్నటువంటి సెంటర్లో కానీ, ఒక వేదిక మీద కానీ, ఒక రచ్చబండ మీద కానీ కూర్చుని ఆనాడు నిర్వహణ చేసేవారు. దాన్ని పూర్వం ఉన్నటువంటి గ్రామంలో పెద్దల్ని ఎన్నికలు లేకుండానే ఎన్నుకునేవారు. అట్లాంటిదే ఆ పంచాయతీ కాలక్రమేణా అభివృద్ధి చెంది ఈనాటికి ఈ విధంగా వార్డు సభ్యులు, ఎలక్షన్లు, పంచాయతీ సర్పంచి, ఉప సర్పంచి ఇట్లా రకరకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మనమందరం కూడా వేలేరు గ్రామ సభ్యులం. మీరు కూడా ఎన్నో సందర్భాల్లో వేలేరు గ్రామ సభ్యులైనందుకు మేమెంతో గర్వపడుతున్నాం. ఇది చాలా ఉత్తమమైన గ్రామం అమ్మ. పంచాయతీగా చూసుకుంటే ఎన్ని శాఖల గురించి అయితే మీరు మాట్లాడుకున్నారో ఆ శాఖలన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయబడి ఉత్తమంగా తీర్చిదిద్దబడి. కారణం ఏంటంటే ఈ గ్రామం దాతల గ్రామం. ఇక్కడ మనం ఉన్నది గేట్లో ఉన్నటువంటి మహాదాతలు ద్వానవల్లి బాలమ్మ, గురునాథం గారి యొక్క పాద పద్మలకు నమస్కరిస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే ఇక్కడ త్యాగం చేసి 20 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారో ఈ గ్రామంలో ఉన్నటువంటి సంస్థల గురించి ఒకసారి చెప్తా వినండమ్మా. జవహర్ నవోదయ స్కూలు, మనకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మా నిలయం, అట్లాగే జిల్లా పరిషత్ పాఠశాల, ఉర్దూ స్కూలు, సిఎస్ఐ స్కూలు, అట్లాగే నార్త్ హరిజన్ వాళ్ళ స్కూలు, మెయిన్ స్కూలు, ఇట్లాంటి పాఠశాలలన్నీ కూడా ఆనాడే దాతల చేత ఏర్పాటు చేయబడిన ఈ గ్రామంలో. అట్లాగే వెటర్నరీ హాస్పిటల్ అంటే పశువుల ఆసుపత్రి, మెటర్నిటీ సెంటర్ అంటే ప్రసూతి వైద్యం అందించేటటువంటి గర్భిణీ స్త్రీలకు అందించేటటువంటి, ఇందాక ఒక డాక్టర్ గారు మాట్లాడారు కదా, ఏఎన్ఎం గారు, వాటికి సంబంధించింది కానివ్వండి. అట్లాగే ఆర్థికంగా పరిపుష్టి కలగడానికి కావలసినటువంటి కోఆపరేటివ్ సొసైటీ, మనకు వచ్చేటటువంటి పాలిని అభివృద్ధి చేసుకోవడానికి, వ్యాపారం చేయడానికి మిల్క్ సొసైటీ, గ్రామ పంచాయతీ కార్యాలయం. చూడండి ఎన్ని శాఖల గురించి అయితే ఇప్పుడు నేను చెప్పానో ఇవన్నీ కూడా ఈ గ్రామంలో ఈ రోజు వరకు 1 సెంటు కూడా మేము ఎవరూ కొనుగోలు చేయలేం. ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, ఈ స్థలాలన్నీ కూడా ఈ గ్రామంలో దాతల చేత ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ గ్రామం చాలా గొప్పదిగా, మరో జన్మ ఉన్నా సరే ఈ గ్రామస్తుడిగా నా కుటుంబ సభ్యుల్లోనే ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అంత మంచి గ్రామం అండి. ఆ గ్రామంలో మీరు మేము సభ్యులైనందుకు, ఈ పాఠశాలలో మీరు చదువుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని ఈ దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని, మీరు కూడా ఇందులో భాగస్వాములైనందుకు నేను చాలా ఆనందపడుతున్నా. అట్లాగే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. పంచాయతీ అంటే ముందు ఈ గ్రామం యొక్క సరిహద్దులు, విజను, ఈ గ్రామానికి ఉన్నటువంటి అవసరాలు, ఇంతకుముందు ఏ విధంగా డెవలప్ అయింది, ఇంకా ముందు ఏ విధంగా డెవలప్ కావాలి అనేటటువంటి దూరదృష్టి ఉంటే ఆ పంచాయతీ సర్పంచ్కి కానీ అందులో సేవ చేయాలనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు పంచాయతీలో ఎక్కువ సర్వీస్ చేయగలుగుతారు. ఎవరైతే సర్వీస్ ఎక్కువగా చేయగలుగుతారో వాళ్ళు ఆ గ్రామస్తుల యొక్క మదిలో ఎప్పుడూ చిరకాలం గుర్తుండిపోతారు. ఎంతోమంది పెద్దలు త్యాగాలు చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుద్ది.
1929వ సంవత్సరంలోనే, అంటే సుమారుగా 96 సంవత్సరాల నాడు ఇక్కడ పంచాయతీ ఏర్పడింది వేలేరు గ్రామం. మరో 4 సంవత్సరాల్లో శతదినోత్సవం చేసుకోబోతుంది పంచాయతీ నిర్వహణలో. అటువంటి గొప్ప గ్రామం ఇది. ఆనాడే పూర్వమే 1930లోనే సిఎస్ఏ స్కూలు, అట్లాగే ఉర్దూ స్కూల్ కూడా 1930 సంవత్సరం నాటికి ఈ గ్రామానికి వచ్చినాయి. అట్లాగే 1953వ సంవత్సరంలో ఆనాడు గ్రామస్తులు పెద్దలందరూ కలిసి సీఎం త్రివేది గారు అనేటటువంటి ఒక గవర్నర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఒక కమ్యూనిటీ హాల్ని ఓపెన్ చేయించారు గవర్నర్ గారితో, చందూలాల్ మాధవలాల్ త్రివేది. అంటే సుమారుగా 53వ సంవత్సరంలోనే ఇక్కడికి ఒక గవర్నర్ గారిని తీసుకొచ్చారంటే గ్రామస్తుల యొక్క కృషి, కలివిడితనం, కలిసి అభివృద్ధి చేయడం అనేది ఆనాటి నుంచే ఉంది కాబట్టి సాధ్యపడింది. ఇవాళ ఒక గ్రామానికి గవర్నర్ గారు తీసుకురావడం అంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. అట్లాంటి ఈ గ్రామం ఎన్నో సౌకర్యాలతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. నేను కూడా ఈ గ్రామానికి సర్పంచ్ చేసే భాగ్యం నాకు కలిగింది. నాకు యాక్చువల్గా యునానిమస్గానే ఇచ్చారు. ఆఖరిలో ఎవరో కొద్దిమంది నామినేషన్ వేసినప్పటికీ కూడా చాలా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. నాకు కూడా సర్వీస్ చేయటం అంటే చాలా ఇష్టం. ప్రథమంగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే గ్రామంలో విద్యకి ప్రాధాన్యం ఇవ్వాలి, తర్వాత మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ గ్రామం అయితే విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, శానిటేషన్, నీరు, ఈ 5-6 అంశాల్లో ఏ గ్రామం అయితే బాగుంటుందో ఆ గ్రామమే ముందంజలో ఉంటుంది. మీరు కూడా గ్రామానికి సేవ చేయొచ్చు. మీ గ్రామాల్లో ఎలా చేయొచ్చు? చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకోకుండా మీరింటికి వెళ్ళినప్పుడు మీ పెద్దలు కనుక కొంచెం అభివృద్ధి వైపు మళ్ళిస్తే వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ వేయరు. అట్లాగే మీరు రోడ్డు వెంబడి వెళ్తున్నారు, పంచాయతీ ట్యాపులు ఉంటామంటాయి తాగునీరు కోసం ఇచ్చేయి, అది పోతుంది. ఒక్క అర నిమిషం మీరు ఆగి ఆ ట్యాప్ను బంద్ చేస్తే ఎన్నో లీటర్లు, 100 లీటర్లు ఈ గ్రామానికి మీరు సౌకర్యం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకప్పుడు మన పెద్దలు, ఇప్పుడంటే రకరకాలుగా లాకర్లు, బీరువాలు ఇవన్నీ వచ్చేసినాయి. పూర్వం డబ్బులు ఎక్కడ దాచుకునే వాళ్ళు తెలుసమ్మా? గుడిలో. ఇంకా మీ ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి గుడిలో దాయరు. గ్రామ సంపదని, దేశ సంపదని పూర్వం గుడుల్లో దాసేవాళ్ళు, భోషాణాల్లో దాసేవాళ్ళు. పెట్టెలు కానీ భోషాణాలు కానీ పేరు విన్నారా? పెద్ద పెట్టెల్ని భోషాణం అంటారు, చిన్న పెట్టెల్ని. ఎందుకోసం దాసేవాళ్ళు? వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల అవసరాల కోసం ముందు జాగ్రత్తగా పొదుపు చేసి ప్రతి పైసాని చేసి భవిష్యత్తుకు అవసరాల కోసం దాచుకునేవాళ్ళు. అట్లా ఏ విధంగా అయితే వాళ్ళ డబ్బులు దాచుకునేవాళ్ళు, మనం నీటిని కూడా ఆ విధంగా దాస్తేనే భవిష్యత్తు తరాలకి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. కనుకనే నీటిని వృధా చేయకూడదు. ఒకప్పుడు నీరు ఇక్కడ మన పాఠశాలలో ఉన్నటువంటి బోరుల్లో కూడా వర్షాకాలంలో పైకి పొంగి పొర్లేయి వర్షాలు వచ్చినప్పుడు. మాకు తెలిసిన తర్వాత కూడా అడుగుల లోతుల్లో మోటారు బిగిస్తున్నాం, 500 అడుగుల లోతు బోరేస్తున్నాం ఈ ప్రాంతంలో. అంటే ఎంత లోతుకి నీరు వెళ్ళిపోయిందో చూడండి. కాబట్టి ఆ నీటి భద్రత, నీటి పొదుపు మనం చేస్తే రాబోయే తరాలకి మనం అందించాలి. మనకి ఎంతో మంది పెద్దల త్యాగాల వల్ల మనకి ఇవాళ మంచినీళ్ళు పుష్కలంగా దొరుకుతున్నాయి. ప్రత్యేకించి ఈ గ్రామంలో 4 సరిహద్దుల్లో ఈ నీరు, అది ఈ గ్రామంలో మాత్రమే ఉంది. మరి మనం ఏం చేయాలి? రాబోయే తరాలకి మళ్ళీ భవిష్యత్తు కోసం ఆ నీటిని జాగ్రత్తగా వాడి, ఇంకుడు గుంటలు వాటి గురించి కూడా మన వాళ్ళు వాటర్ షెడ్ల గురించి కూడా మాట్లాడారు. నేను గ్రామస్తులు అంతా కూడా నాకు సహకరించబట్టి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నాకు ఉత్తమ సర్పంచ్ అవార్డు వచ్చింది. అట్లాగే నాకు చాలా చాలా ఇష్టమైన, నాకన్నా మీ అందరికీ కూడా బాగా ఇష్టమైన రాష్ట్రపతి ఎవరయ్యా అంటే మనకి కరెక్ట్ చెప్పారు, ఎవరు సగంలో ఆపేశారు, మంచిది, కరెక్ట్ అమ్మా. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉండగా నేను వారి ద్వారా ఉత్తమ సర్పంచ్గా అవార్డు పొందాను. నేను ఈ గ్రామస్తుల బోర్డు ద్వారా నేను అవార్డు పొందో ఎంత గొప్ప ఉందో ఒకసారి ఆలోచించాలి. పల్లె సీమల అభివృద్ధి దేశానికి పట్టుకొమ్మలు అనేది మనం చదువుకున్నాం. ఎప్పుడైతే గ్రామాలు పరిపుష్టిగా ఉంటాయో, ఎప్పుడైతే గ్రామాలు పచ్చదనంతో కళకళలాడతాయో, ఏ గ్రామంలో అయితే చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారో
ఆ గ్రామాలు మాత్రమే ముందు ముందు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు ఆ గ్రామంలో ఒకడో ఇద్దరు ఉండేవాళ్ళు. ఇవాళ ఒక్కొక్క గ్రామంలో 100 మంది పైన ఉన్నారు. కారణం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందటం వలన, దూరదృష్టి కలిగినటువంటి మన నాయకులు దాన్ని ముందంజలోకి తీసుకురావటం వలన, ప్రపంచ దేశాలకు ఇవాళ టెక్నాలజీ అవసరం కాబట్టి ప్రతి దానికి టెక్నాలజీతో పని ఉంది కాబట్టి ప్రతి పని సిస్టమ్ ద్వారానే చేయాలి కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా అభివృద్ధి సాధిస్తున్నారు. మంచి మంచి ఫలితాలు అందుకుంటున్నారు. మంచి జీతాలు కూడా పొందుకుంటున్నారు. కనుకనే ఒక ఇంట్లో ఒక పిల్లవాడు కనుక బాగుంటే, ఒక పిల్లవాడు కనుక మంచి భవిష్యత్తు మంచి ఉద్యోగంలో కనుక సెటిల్ అయితే అతని ద్వారా వారి కుటుంబం, ఆ గ్రామం, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య ప్రభుత్వం P4 అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మీరు కూడా ఇనే ఉంటారు. అంటే భాగస్వాముల్ని చేయటం, పేదరికంలో ఉన్న వాళ్ళని లిఫ్ట్ ఇవ్వటం, చేయూతనివ్వటం. ఎవరైతే ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారో, ఎవరైతే పరిపుష్టి కలిగి ఉన్నారో వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళకి చదువు కోసం, వాళ్ళు స్థిరపడటం కోసం, వాళ్ళ కుటుంబ అవసరాలను తీర్చడం కోసం, లేదా వాళ్ళని ఏ వ్యాపారానికైనా వాళ్ళకి సహాయం చేయడం కోసం ప్రభుత్వము, ప్రజలు, పేదరికము, అధికారులు వీళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ విధంగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. టెక్నాలజీలో ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రం చాలా గొప్పగా ఉంది. కారణం ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకత్వాల వలన ఈ గ్రామాలని, రాష్ట్రాలని టెక్నాలజీ వైపు, అభివృద్ధి వైపు ప్రయాణించడానికి చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు. మీకు కూడా ఒక ఆలోచన పెరగాలి. ఇప్పటికే మీరు నెక్స్ట్ మీ గోల్ ఏంటనేది ఇవాళకి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. మీరు కూడా పెరిగి పెద్దవారై గ్రామాల అభివృద్ధిలో నేను ఏ విధంగా భాగస్వామిని అవుతాను, నా గ్రామానికి నేను ఏం చేయగలను, నా గ్రామం అభివృద్ధి చెందాలంటే నా వంతు నేను ఏ విధంగా సహాయపడగలను అనేది మీ ఆలోచన ఉంటే, మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత, మీ జీవితంలో మీరు సెటిల్ అయిన తర్వాత కూడా ఈ ఆలోచన మీ మదిలో ఎప్పుడూ తొలుస్తూనే ఉంటుంది. అట్లాగే ఈ నవోదయ పాఠశాల అనేది ఒక అదృష్టం, ఒక వరం. ఈ పాఠశాలలు వచ్చిన తర్వాత విద్యలో చాలామంది ముందుకెళ్తున్నారు. అట్లాగే చాలా చాలా మంచి ఉద్యోగాల్లో కూడా సెటిల్ అవుతున్నారు. అట్లాంటి అవకాశం మీకు దక్కటం అదృష్టం. మీరందరూ ఈ గ్రామంలో చదువుకోవటం మా అదృష్టం. తర్వాత మనం ఇప్పటికీ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ప్రతిదానికి కూడా మీ గోలుని ఎప్పుడైతే ఎంచుకుంటారో మీ మార్గం మారొచ్చు, కానీ గోలు మార్చుకోవద్దు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కలలు కనండి, కలల్ని సాకారం చేసుకోండి అని చెప్పారు. అట్లాగే మీకు ఇప్పటికే మీరు ఎంచుకున్నటువంటి గోలు దూరంగా కనపడుతూ ఉంటుంది. మీరు కూర్చున్నా, లెగిసినా, నిద్రపోయినా, పుస్తకం తీసినా, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ ఓపెన్ చేసినా మీ గోలే కనపడాలి. ఆ గోల్ అనేది ఒక బర్నింగ్ డిజైర్. అది ఎప్పుడు రగులుతున్నటువంటి అగ్ని పర్వతం లాగా ఉండాలి మీ గోల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి మీరు హనుమాన్ జంక్షన్ వెళ్ళదలుచుకున్నారు వేలేరు మీదుగా. మీరు వెళ్ళేటటువంటి రోడ్లో చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఒక్క మనిషి కూడా వెళ్ళే అవకాశం లేదు. కానీ మీ గోలు హనుమాన్ జంక్షన్ చేరాలి. ఎలా? కరెక్ట్. మీ గోలు చేరాలి అంటే దారులు మార్చుకోండి, గోలును మాత్రం మార్చుకోకూడదు. మీరు ఎప్పుడు కూడా మీ గోలును చేరుకోవాలనేటటువంటి మీ ఆలోచన మీ గోలు దగ్గరికి తప్పనిసరిగా చేరుస్తుంది. కాబట్టి నేను ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను. ఇలా మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడుకుంటూ వెళ్తాం. ప్రత్యేకించి నాకు ఇష్టమైనటువంటి ఈ అంశంలో పాల్గొనే అవకాశాన్ని కలగజేసినటువంటి ప్రిన్సిపాల్ గారు, వైస్ ప్రిన్సిపాల్ గారు, ప్రత్యేకించి నిర్వాహకులు, అట్లాగే టీచర్స్ టీం, మరి ఈరోజు ఇక్కడ నిర్వహించినటువంటి మీ అందరికీ, చిన్నారి బాలబాలికలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా ఒక మాట. మనకి జాతీయ గీతం, జాతీయ భావం, జాతీయ పక్షి, జాతీయ క్రీడ, వీటన్నిటి గురించి కూడా మీకు తెలుసు. ఇంకొకటి ఉంది జాతీయవాదం, నినాదం. ఏంటది? అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలో కూడా ఉంటుంది. వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? ఒక్కలేకండి. దాన్ని మీ జీవితంలో చరమాంకం వరకు
చనిపోయే ముందు వరకు కూడా ఆ పదాన్ని మర్చిపోవద్దు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయిన తర్వాత, రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత కళాశాలను ఎన్నుకున్నాడు. ఆయన కళాశాలలోకి వెళ్ళి టీచింగ్ చెప్పాడు. ఆయన కారణం ఏంటో తెలుసా? పెద్ద తరం అంతా కూడా వయసు మళ్ళీపోయింది, మధ్యతరం అంతా అవినీతిలో కూరుకుపోయింది. పాఠశాలల నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి ఉన్నటువంటి విద్యార్థులు, యువతంతా కూడా మంచి ఆలోచనతో, నిజాయితీతో కనుక పనిచేస్తే నా దేశం సుసంపన్నమైన దేశంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఒక విశ్వవిద్యాలయంలో చదువు చెబుతూ ఒరిగిపోయాడు. అందుచేతనే విశ్వ మానవ కళ్యాణం కోసం, ఫలాపేక్ష రహిత సమాజం కోసం మీరు, మేము అందరూ కూడా నిర్మాణకర్తలై ఇటుకను పేర్చి మన సుసంపన్నమైన భారతదేశం కోసం మంచిగా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నిస్తారని, పాటుపడతారని, శ్రమిస్తారని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గురించి, వేలేరు గ్రామంలో ఉండే సంస్థల గురించి, వేలేరు ప్రజలు చేసిన సేవలను గురించి, దానాలను గురించి చక్కగా వివరించారు. అటువంటి వేలేరు గ్రామంలో విద్యను అభ్యసిస్తున్నటువంటి మా విద్యార్థులందరూ మరియు విద్యను బోధించే మా గురువులందరూ ఎంతో అదృష్టవంతులము. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధికి అచంచలమైన మార్గదర్శి, మన విద్యాలయానికి దిశానిర్దేశకుడైన ప్రధాన ఉపాధ్యాయుల వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వినయపూర్వకంగా కోరుతూ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రేయోభిలాషి, మన విద్యాలయకు ఎప్పుడూ ఒక వెన్నుదన్నుగా ఉంటూ మన కార్యక్రమాలన్నిటికీ కూడా చేయూతనిస్తూ, ఎప్పుడైతే మనం ఆహ్వానించిన వెంటనే మనకి ఇక్కడికి వచ్చి నేను విద్యార్థుల యొక్క ప్రదర్శన తిలకించి ఈ కార్యక్రమానికి నేను ఖచ్చితంగా హాజరవుతానని వేములపల్లి శ్రీనివాసరావు గారు ఎంతో ఉదారంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు నేను ఈ సభాముఖంగా జేఎన్వి కృష్ణా తరఫున, అందరూ ఉపాధ్యాయుల తరఫున అండ్ అదేవిధంగా జేఎన్వి కృష్ణ ఫ్యామిలీస్ అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీ యొక్క సహాయ సహకారం మాకు ఎప్పుడూ ఉండాలి. ఈ విద్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి దాతలు దోనవల్లి గురునాథం గారు, వారి సతీమణి గారు, ఈరోజు వారి యొక్క త్యాగ ఫలితమే ఇక్కడ మనకి ఈ విద్యాలయ ఏర్పాటు జరిగి ఎంతోమంది విద్యార్థులని దేశంలో ఒక ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుంది మరియు సహాయపడుతూనే ఉంది. ముందు భవిష్యత్తులో కూడా సహాయపడుతుంది. అదేవిధంగా స్కూల్లో సీనియర్ టీచర్ అయినటువంటి ఆదినారాయణ సార్ మరియు వివిధ ఉపాధ్యాయులు మరియు ఈ విద్యాలయం యొక్క తల్లిదండ్రులు, పేరెంట్స్, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈ గ్రామ సభ నిర్వహించడానికి వాళ్ళ యొక్క శక్తియుక్తులు ఉపయోగించి విద్యార్థులను ట్రైన్ చేసి ఈ గ్రామ సభని
ఎక్సలెంట్గా నిర్వహించినందుకు నిర్వాహకులకు మరియు దీన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమము మన ఒక్క విద్యాలయంలోనే కాదు, నవోదయ విద్యాలయాలు అన్ని దేశంలో ఉండే ప్రతి నవోదయ విద్యాలయాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మన నవోదయ విద్యాలయ సమితి చేపట్టింది. దానికి సంబంధించినటువంటి ఫండ్స్, ట్రైనింగు అన్నీ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లో ఉండేటువంటి ఇబ్బందులు, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అనేటువంటిది నేటి తరం బాలికలకు తెలియాలి. ఎందుకంటే ప్రస్తుతం అర్బనైజేషన్ ఎక్కువైంది. ఈ అర్బనైజేషన్ వల్ల గ్రామంలో నివసించే వారి సంఖ్య తగ్గిపోతుంది. ప్రతిభంలో ఉండేటువంటి సంఖ్య తగ్గినప్పుడు మన ఒక వ్యక్తి తను ఈరోజు భోజనం చేయాలంటే ఆ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని పండించేటువంటి రైతు ఒక గ్రామంలో నివసిస్తూ ఆ గ్రామంనే తన ఉపాధిగా చేసుకొని ఆ గ్రామంలో తనకున్నటువంటి పొలాన్ని వహిస్తూ కూడా ఎన్నో ఇబ్బందులున్నా, అన్ని రకాలుగా ఇబ్బందులున్నాయి ఈరోజు రైతులకి. విత్తనాలు సరిగ్గా దొరకట్లేదు, దొరికినటువంటి విత్తనాలు అనేటువంటివి నాణ్యమైన విత్తనాలు దొరకట్లేదు. అదేవిధంగా నీరు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ సక్రమంగా ఉండాలి. సరైన సమయంలో వర్షాలు కురవాలి. ప్రకృతి అనేటువంటిది ఏ విధమైనటువంటి విలయదండం చేయకుండా ఉంటే ఒక రైతు ఆశించినటువంటి ఫలితం అనేటువంటిది చేతికి వస్తుంది. వచ్చిన ఫలితానికి గిట్టుబాటు ధర అనేటువంటిది లేకపోతే అక్కడ కూడా రైతుకు ఒక విధమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులైన మీరు ఈరోజు ఈ గ్రామ సభ నిర్వహించడానికి ముఖ్య కారణం, మీరు రేపు భవిష్యత్తులో మీరు ఉన్నత పదవులకు చేరుకొని దేశంలో దేశ పురోగతికి మీరు కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి ప్రతి గ్రామంలో మీరు నివసించేటువంటి గ్రామాలు, ఎంతోమంది గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ గ్రామంలో మీకు చేతనైనటువంటి మీ యొక్క గ్రామాన్ని మీకు చేతనైన విధంగా మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఆ గ్రామం యొక్క పురోగవృద్ధికి మీరు పాటుపడినప్పుడే ఒక దేశం అనేటువంటిది ఒక ఉన్నత స్థితికి చేరుతుంది. ఎప్పుడూ కూడా రైతే రాజు అనేటువంటి ఒక నినాదం ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క గ్రామ సభలు అనేటువంటిది నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఇదే. నవోదయ విద్యాలయ సమితి ఈ యొక్క కార్యక్రమం తీసుకొని అందరూ విద్యార్థులలో ఈ యొక్క అవేర్నెస్ అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది ఎంతో అభినందనీయం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గారు ఈ గ్రామం గురించి, ఈ గ్రామం యొక్క ఈ గ్రామానికి సేవలు అందించినటువంటి గ్రామ ప్రజల గురించి చాలా విపులంగా అందరికీ విశదీకరించారు. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించినప్పుడే మన గ్రామాలు దేశంలో ఒక దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలామంది నాణ్యమైనటువంటి ఆహారం దొరక్క చాలా అర్బన్ ఏరియాల్లో సొంతంగా వాళ్ళ టెర్రస్లో వెజిటబుల్స్ పండించుకుంటున్నారు. ఆ వెజిటబుల్స్ పండించుకొని వాళ్ళు ఏ విధమైనటువంటి మందులతో లేనటువంటి వెజిటబుల్స్ వాళ్ళు ఆరగిస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు ప్రజలు ఆ డైరెక్షన్లో చూస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రస్తుతం
సమాజంలో ఎక్కడ చూసినా కల్తీ అనేటువంటిది బాగా పెరిగిపోయింది, క్రమంగా ఉండట్లేదు. మొదట్లో మన పూర్వీకులు ఉన్నంత ఆరోగ్యంగా మనం ఉండట్లేదు. మనం పైకి ఏ కష్టానికి తట్టుకొని నిలబడి పనిచేసేటువంటి శక్తి సామర్థ్యాలు మన బాడీకి లేవు. కాబట్టి విద్యార్థులైన మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మందులు రహితమైనటువంటి ఆహార పదార్థాలని పండించడంలో మీరు కూడా మీ యొక్క కృషిని, మీ యొక్క సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందు ఈ గ్రామాల్లో పండించేటువంటి రైతులకి మీ యొక్క సహాయ సహకారాలు అందించి భవిష్యత్తులో వాళ్ళకి మీరు తోడ్పడుతూ వాళ్ళలో మీరు కూడా ఒకరిగా ఉంటూ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, అదేవిధంగా మీ గ్రామానికి కూడా మంచి పేరు, అదేవిధంగా మీ తల్లిదండ్రులకు, మీరు ఉంటున్నటువంటి మీ సామాజిక వర్గానికి కూడా మంచి పేరు తెచ్చి దేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతారని ఇందు మూలంగా నేను తెలియజేస్తూ మీకందరికీ కూడా ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వల్ప వ్యవధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చాలా ఎక్సలెంట్గా మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారు. అదే నవోదయ సిస్టమ్ యొక్క టాలెంట్, నవోదయ స్టూడెంట్ యొక్క టాలెంట్ ఏమంటే తక్కువ సమయంలో పూర్తి అవుట్పుట్ అనేటువంటిది తీసుకొని వచ్చేటువంటి కెపాసిటీ అనేటువంటిది మీకు ముందు నుంచే అలవడుతుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. కాబట్టి ఆ ఆనవాయితీని మీరు ఈరోజు మీ యొక్క ప్రదర్శనతో మీరు ఈరోజు విషదపరిచారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆర్గనైజర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య మెయిన్ నిర్వాహకులైనటువంటి నటరాజ్ అండ్ నాగేశ్ సార్కి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్. నిర్వహించడానికి కారణం గ్రామసభ యొక్క లక్ష్యాన్ని గురించి, గ్రామసభ నిర్వహించడం వలన కలిగే ఉపయోగాల గురించి ఉపన్యాస రూపంలో చక్కగా వ్యక్తపరిచిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇప్పుడు విద్యార్థులలో క్రమశిక్షణ నైపుణ్యాలను పెంపొందించే దివ్య చైతన్యమూర్తి మా వరిష్ట ఉపాధ్యాయులు గారు శ్రీ ఆదినారాయణ సార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులైనటువంటి శ్రీనివాసరావు గారికి, అలానే గౌరవనీయులైనటువంటి మా విద్యాలయ ప్రిన్సిపల్ విధునందన గారికి, నాతోటి ఉపాధ్యాయులకు, అలానే నా ప్రియమైన శిష్యులు మన పిల్లలందరికీ శుభ సాయంత్రం. మనం నవోదయ సిస్టంలో ఉంటాం. మేము టీచర్స్గా, మాకు పిల్లలుగా మీకు నవోదయ సిస్టంలో ఉండటం అనేది నిజంగా ఏదో జన్మలో చేసుకున్న అదృష్టమే. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మనం బయట చూస్తున్నాం, ఏదో లెసన్స్ చెప్పడం, ఎగ్జామ్స్ పెట్టడం, పాస్ చేయించడం. అంటే అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ ఓన్లీ టు రీడ్ అండ్ రైట్, అపియర్ ఫర్ ఎగ్జామినేషన్, గెటింగ్ సమ్ రిజల్ట్. ఇటువంటి సినారియోలో, ప్రజెంట్ సినారియోలో ఎడ్యుకేషన్ అంటే కేవలం చదవడం, రాయడం, నేర్చుకోవడం కాదు, పరీక్షలు కాదు, చాలా ఉంటుంది. సమాజానికి సంబంధించిన చాలా ఉంటుంది, లైఫ్ స్కిల్స్ ఉంటాయి. అలానే సమాజాన్ని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంటుందనే ఆశయంతో, అలానే ఆ స్కిల్స్ అన్నింటినీ మన పిల్లల్లో, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలని ఆలోచించే ఏ వ్యవస్థ అయినా అటువంటి వ్యవస్థ ఉన్న దేశం చాలా ముందుంటుంది అభివృద్ధిలో. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చైల్డ్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే అరే అలా మాట్లాడటం కాదు,
రౌండ్గా అలా తిరుగుతూ మాట్లాడటం కాదు, అటు తిరుగు విషయాన్ని మనం తెలుసుకోవడం. సమాజ అభివృద్ధిలో మనం భాగస్వామ్యం అవ్వడం. అలా కాకుండా నా వరకు నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటే అంతకంటే స్వార్థం, అంతకంటే సెల్ఫిష్నెస్ ఏమీ ఉండదు. కాబట్టి సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు సమాజాన్ని నడిపించే వివిధ వ్యవస్థలను అర్థం చేసుకోవాలి. దేశం సంగతి పక్కన పెట్టేస్తే ముందు మన గ్రామం అనే ఒక చిన్న యూనిట్, గ్రామాన్ని నడిపించే వ్యవస్థ ఎలా ఉంటుంది. మనం వింటుంటాం ఆ పంచాయతీ బోర్డు అట, సెక్రటేరియట్, సచివాలయం అంట, ఏదో ఎవరో వాలంటీర్లు అంట, లేకపోతే ఎవరో పంచాయతీ రాజ్ సెక్రటరీ అంట, ప్రెసిడెంట్ అంట, ఇంతవరకు ఆలోచిస్తాం. కానీ వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేది నేర్చుకోవడం మన గ్రామ స్థాయి నుండి, మన వార్డు స్థాయి నుండే మొదలు కావాలి. అటువంటి ఆలోచనను మీలో ఇన్స్టిల్ చేయడానికి ఉద్దేశించినటువంటి ప్రోగ్రామ్ ఇది. సో మన పంచాయతీ కార్యాలయంలో జరిగే ప్రొసీడింగ్స్ మొత్తం మనకు అర్థమైతే మన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ పరిపాలన ఎలా జరుగుతుందనే విషయం మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. అప్పుడే ఈ వ్యవస్థలో మన బాధ్యత ఏంటి, మన భాగస్వామ్యం ఏంటి అనే విషయం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుందనే నమ్మకంతో నవోదయ విద్యాలయ మీకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆటలు పాటలతో పాటుగా ఇలాంటి కార్యక్రమాన్ని కూడా మనకు టేకప్ చేస్తుంది. చాలా వ్యయ ప్రయాసాలు కోసి అనేక ఫండ్స్ని అలాట్ చేసి మనకు ఇటువంటి కార్యక్రమాన్ని నడుపుతుంది. మన యూత్ పార్లమెంట్ జరిపినాం, 2 times జరిపినాం. మనకు వచ్చిన తర్వాత అంతకుముందు కూడా జరిపి సార్ చెప్తున్నారు, శ్రీనివాసరావు గారు, నేషనల్ లెవెల్లో, ఇండియా లెవెల్లో ఈ స్కూల్ టాప్లో ఉందట అప్పుడు యూత్ పార్లమెంట్లో. చూడండి, ఈ స్కూల్ నేషనల్ లెవెల్లో టాప్ ఉంది, యూత్ పార్లమెంట్లో వచ్చింది. ఈ స్కూల్ ఉన్నటువంటి వేలేరు జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది ఉత్తమ పంచాయతీ ప్రెసిడెంట్గా. అలాంటి సార్ చెప్పేది ఈ ఊరి యొక్క విశిష్టత ఏంటో. నేను ఒకసారి ఒక యూట్యూబ్లో చూశాను, దాతృత్వంలో సరిలేరు వేలేవరికి అని. ఎవరబ్బా అనుకుంటే చూస్తే వేలేరు గ్రామ ప్రజలు కట. ఆయన చెప్పింది అక్షరాలజం, ఎన్నో వాళ్ళు ఉచితంగా దాతృత్వం అన్నమాట. అటువంటి దాతృత్వం ఉన్నారు కాబట్టి ఆ ప్రజలు, వారిలో ఒకరైనటువంటి మన విద్యాలయ దాతలు ఇచ్చినటువంటి ఈ స్థలంలో మనం ఈరోజు ఉన్నాం. మనందరికీ విద్య వస్తుందంటే ఈ మనకు నవోదయ సిస్టమ్ ద్వారా ఆ సిస్టాన్ని నెలకొన్నటువంటి ఈ స్థలం తృణప్రాయంగా ఇచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తులు నిజంగా ఈ ఊర్లో ఉండటం, ఆ ఊర్లో మనం చదువుకోవటం మన అదృష్టం. ఓకే, సో ఈ ఊర్లో పంచాయతీని మనం తీసుకొని ఒక మోడల్గా ఈ పంచాయతీలో ఏ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి అనేది అర్థమైతే మన ఊర్లో మన పంచాయతీ కూడా ఎలా జరుగుతున్నది మనకు అర్థమవుతున్న కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. నిజంగా మన పిల్లలు చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చాలా తక్కువ టైంలో, వెరీ షార్ట్ టైం, దట్టు ఎగ్జామినేషన్ టైం ఇప్పుడు కదా, అందరికీ బిజీ. ఈ టైంలో నిజంగా చెప్పాలంటే మా తోటి టీచర్స్ని కూడా కొంత మేము డిస్టర్బ్ చేసాం క్లాసెస్ వైజ్గా. ఎందుకంటే ఈ క్యాంప్ ఇక్కడే మాట్లాడుకోవాలా, ప్రాక్టీస్ చేయాలి, క్లాసెస్ డిస్టర్బ్ అవుతాయి. వాళ్ళ పీరియడ్స్ని మేము గ్రాప్ చేయటము, పిల్లల్ని తీసుకొచ్చేయటం, అప్పుడు సబ్జెక్ట్ ఇచ్చేసిన టైంలో ఇక్కడ ప్రాక్టీస్ చేయించడం లాంటివి చేస్తున్నప్పుడు వారందరూ చాలా సహకారం ఉండబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. సో at the outset, I would like to thank my colleague teachers for their cooperation and for their positive attitude. Right. Then, ఇచ్చిన టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని చక్కగా ప్రజెంట్ చేసినందుకు వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్. చాలా చక్కగా చేశారు నాన్న మీరందరూ. తర్వాత మనాలు కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా విన్నారు, అబ్జర్వ్ చేశారు. ఏదో కొంతమంది చిన్నపిల్లలు, కొంతమంది ఇమ్మెచ్యూర్డ్ ఒక బ్యాచ్ అక్కడ ఉన్నారు, ఎక్సెప్ట్ వీళ్ళు తప్ప ఈ సెక్టర్ కానీ ఇంకా లాస్ట్ సీనియర్ పిల్లలు కానీ జూనియర్స్ కానీ చాలా చక్కగా దాన్ని అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే గ్రామం
సార్ చెప్పారు, శ్రీనివాసరావు గారు చెప్పారు, మన యదునందన సార్ గారు చెప్పారు. గ్రామంలో గ్రామ స్వరాజ్యం అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఆ గ్రామం దేశానికి వెన్నెముక అవుతుంది. గ్రామ స్వరాజ్యం పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆ గ్రామంలో వివిధ వృత్తులు, వివిధ పనులు చేసేవారు, వివిధ వ్యవస్థలు సక్రమంగా ఉండాలి. అవి సక్రమంగా ఉండాలంటే వాటన్నింటిని కోఆర్డినేట్ చేసే ఈ విలేజ్ పంచాయతీ చాలా ఆధునిక దేవాలయం అనొచ్చు. ఓకే, ఆ మధ్యకాలంలో ఇప్పుడున్న గ్రామ వ్యవస్థ మీద తన ఆవేదనను గోరేటి వెంకన్న అనే ఒక తెలంగాణ కవి ఒక చిన్న లిరిక్ ఫామ్లో రాశారు ఆయన. అది వందే మాతరం శ్రీనివాస్ ట్యూన్ చేశారు, కుబుసం అనే సినిమాలో పెట్టారు. మరి విన్నారో నాకు తెలియదు, కానీ దాని ఆ పాటకి ఎసెన్స్ ఏంటంటే గ్రామ స్వరాజ్యం గ్రాడ్యువల్గా డిమినిష్ అయిపోతుంది ఈ పంచాయతీరాజ్ సిస్టంలు. అలానే విలేజెస్లో ఆ వృత్తులన్నీ అడుగట్టిపోతున్నాయి, విలేజ్ వ్యవస్థ నశించిపోతుంది అని. విలేజ్ వ్యవస్థ అంటే గ్రామ వ్యవస్థ నశించిపోతే శరీరానికి వెన్నుముక ఇరిగిపోయినట్లే. మరి దేశానికి వెన్నుముక గ్రామం కదా, దేశానికి వెన్నుముక విరిగిపోతే దేశం నిలబడుతుందా? కాబట్టి గ్రామాన్ని, గ్రామ వ్యవస్థలను స్ట్రెంథెన్ చేయాల్సిన బాధ్యత మనకుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీలాంటి ఎడ్యుకేటెడ్ ఆ వ్యవస్థలో పాలు పంచుకొని యాక్టివ్ రోల్ ప్లే చేసినట్లే అప్పుడే అది సాధ్యమవుతుంది. మనం నిద్రలేస్తే మేము అయ్యా డాక్టర్ అయిపోవాలా, ఇంజనీర్ అయిపోవాలా, ఎక్కడో ఎగిరిపోవాలా, ఎక్కడ నుండి అంటే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అన్నట్లుగా అలా. సో మనం పుట్టి పెరిగిన మన పల్లె ఒక్కసారి ఎలా ఉందో చూడండి. మన పల్లె ఉన్న కన్నీరు పెడుతుందా? మనం వదిలి వెళ్ళిపోతున్నాం కదా, అక్కడ చేతి వృత్తులన్నీ నాశనం అయిపోతున్నాయి కదా. ఓకే, గ్రామ స్వరాజ్యం మంట కలిసిపోతుంది కదా, ఒక్కసారి పల్లెని చూడండి అని గోరేటి వెంకన్న అంటారు. దానిలో కుమ్మరి వామెలు తుమ్మలు ములిసెను, కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను, పెద్ద బాడి సాముద్దు బాడినది, సాలెల మగ్గం సడుగులిరిగినది, చేతి వృత్తుల చేతులిరిగిపోయే నా పల్లెల్లోన, అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన పాయే ఈ దేశంలోన, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. చూడండి, కుమ్మరి వాములో కొమ్మలు మొలిసినట అంటే వాటర్ అక్కడ కదా వడ్రంగిలు అది దుమ్ము పట్టుపోయినాయి, బాడిసలు అంటే కార్పెంటరీ మొద్దుబారినది, సాలేల మగ్గం సడుగులిరిగినది, వీవింగ్ వాళ్ళు దెబ్బతినిపోయారు, చేతి వృత్తులన్నీ చేతులు ఇరిగిపోయినాయి, గ్రామ స్వరాజ్యం గంగలోన పోయింది, అందుకని నా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రాల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల అని. చాలా బాగుంటుంది నిజంగా. మనం ఆ పాట వింటుంటే తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి మనకు. సో ఇటువంటి పరిస్థితుల్లో మన గ్రామ స్వరాజ్యాన్ని, మన పల్లెల్ని రక్షించాలంటే ఇటువంటి పంచాయతీ రాజ్ సిస్టమ్, ఈ పంచాయతీ వ్యవస్థలను స్ట్రెంథెన్ చేయాలి. స్ట్రెంథెన్ చేయాలంటే ముందు దాని గురించి మనకు అవగాహన ఉండాలి. ఓకే, సో ఐ థ్యాంక్ అవర్ నవోదయ సిస్టమ్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈవెన్ టుడే నాకే వండేసింది, ఎన్ని వ్యవస్థలు కలిసి పనిచేస్తే మనం ఈరోజు మన పల్లెల్లో ఉండగలుగుతున్నామా? రైట్. రీసెంట్గా మా స్కూల్లో మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసి మా పల్లెకి, మా ఊరికి, చెరువుకి అభివృద్ధికి మేము మా బ్యాచ్ తరఫున కొంత నిధులు ఇచ్చినాం. సో పల్లెని అభివృద్ధి చేయాలి. సో మీరందరూ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేసినప్పుడు మీ విలేజెస్ని బాగా అభివృద్ధి చేసి మీ వంతు కర్తవ్యాన్ని కూడా పోషించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనల్ని ఇంతగా ఇన్స్పైర్ చేసినటువంటి మా ముఖ్య ఆత్మీయ బంధువు అయినటువంటి శ్రీనివాసరావు గారికి వచ్చిన చిరు సత్కారం మన ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా జరుగుతుంది.
Thank you, sir. Thank you for accepting your small gesture. Sri Yadunandra, respected Chief Guest Srinivas Rao sir, Senior Most Teacher Ragnayan sir, and learned colleagues and my dear students. All of you, good evening. But after practicing one session, I felt that villagers cannot speak English language and it is irrelevant to keep English for Gram Sabha. That's why I changed the script into Telugu language with the help of Google Translation. Okay, no problem. First of all, we have to use the technology. With the help of technology, we can change it, and according to the need and according to the importance, we changed the script. So many, if you observe the script, if you observe the points, so many relevant points are there, and so many new things are also there. Okay? And earlier, I conducted youth parliaments in Karnataka 3 times, Nizamabad 3 times, and in this school 2 times. And for this one, Gram Sabha, I felt that to keep in English language it is irrelevant. That's why I changed the entire script into Telugu language. That is the point, first point. Second point, so many teachers directly helped and indirectly helped. Some of the teachers, they came here, they are witnessed the practice session and suggested so many new things to the students. For this one, I am thankful to Sri Adinayan sir, D. Sridhar sir, and Councillor Madam, Madhuri Madam, and so many other teachers. Rajshekhar sir for helping to take the printouts. Many printouts he took, and Ravi sir also. Ravi sir gave so many A4 size papers, and computer madam, Swapna madam also helped me, and so many teachers directly and indirectly helped. Okay, for that one I am thankful to them. Program electrician Raju helped me, and for arranging the tent Chandu. Okay, next, within a short period of time, just 3 days or 4 days of time, students well prepared. And for that one, I really appreciate the efforts of the students. And another point is, first of all, actually, this is not the setup, and some of the students should sit on the floor, because all villagers cannot sit on the chairs at present. But they felt their uneasiness because they wore the saris, and all are 9th class and 11th class students. That's why they felt shame to sit on the floor. That's why some delay was occurred, whatever it may be. Because of this is the natural, because in front of the same class students, they cannot sit on the floor. That is also point is there. Okay, and to organize this program, many teachers, staff members, and others really helped me. For this one, I thank all the
staff members. And another point is, this program, to conduct this program, one opportunity was given by Sri Yadunandana sir and Navodaya Vidyalaya Samiti. I thank for that one also. సార్ ఒక నిమిషం అలాగే ఉందండి సార్. ఓకే సార్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏయ్ బాబు వెనకరా వెనకరా, తీసారు నాన్న, మళ్ళీ ఇంకోటి తీసుకో. ఎవరు వస్తున్నారా?